వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అండి. ఈ మధ్య చూసుకుంటే భూదందాలు గురించి బాగా బయటకు వస్తున్నాయి. అందులో పెద్దిరెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తున్న ఆ విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఎంఈవి సత్యనారాయణ వైకపా నేత, విశాఖ మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ పేరు కూడా బయటకు వచ్చింది. మరి ఇప్పుడు ఇంతకుముందు చూసుకుంటే కనుక ఆయన కుటుంబం కిడ్నాప్ అయిందని, అది ఓన్లీ డబ్బు కోసమే చేశారని అప్పట్లో సమాచారం అయితే వచ్చింది. బట్ ఇప్పుడు మళ్ళీ దాన్ని పునర్విచారణ చేయాలని కూడా ఆదేశించారు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక దీని సంగతి ఏంటంటారు? ఇప్పుడు ఎంవివి సత్యనారాయణ తర్వాత జి వెంకటేశ్వర వీళ్ళిద్దరి పని ఇప్పుడు కుర్తిలో పడ్డ ఎలకల్లాగా ఉన్నారండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గతంలో ఒక ఎంపీ కుటుంబాన్ని పట్టపగలు కిడ్నాప్ చేశారు. అది ఎట్లా సాధ్యం? ఆ కిడ్నాప్ అయితే ఆ విషయాన్ని వైసీపీ నేతలు బయటపెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి కిక్కురు మనలే దాని మీద. అది తప్పు కదా. పోలీసులు కూడా ఆషామాషిగా దాన్ని వదిలేశారనమాట. దాని మీద పెద్ద డీప్గా వెళ్లకుండా, అంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయేమో. ఇప్పుడు ఏమైంది, ఇంతకాలం ఎంవివి సత్యనారాయణ చేసిన దోపిడీలు కావచ్చు, లేకపోతే భూ కబ్జాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా జరిగిపోయాయి హ్యాపీగా. ఇప్పుడు ఎప్పుడైతే తెలుగుదేశం కూటమి వచ్చాక మళ్ళా కిడ్నాప్ వ్యవహారాన్ని మళ్ళా తిరగదోడతామన్నారో, ఇప్పుడు ఎంవివి సత్యనారాయణకి దిక్కుతోచట్ల, అలాగే వెంకటేశ్వరరావుకి దిక్కుతోచట్లేదు. ఎందుకంటే మొత్తం విషయం బయటకు వస్తుంది. అంటే ఈ కిడ్నాప్ వ్యవహారం బయటకు వస్తే మొత్తం వీళ్ళు చేసిన అక్రమాలు అసలు ఎందుకు చేశారు, ఏమేం చేశారు, భూదందాలు ఏంటి, అవన్నీ బయటకు వచ్చేస్తాయి. అంటే వీటి మొత్తంలో కనుక ఏదో మతలబు ఉన్నట్టే అనుకో. మతలబు ఎందుకు లేదు, 100% ఉంది ఖచ్చితంగా. ఇంకొకటి, ఇప్పుడు ఎంవివి సత్యనారాయణ ఏం చేశాడు, శుభ్రంగా 5 ఏళ్ళు దోచుకున్నాడు. దోచుకుని హేమంత్ అన్నవాడు ఎవడైతే ఉన్నాడో, ఈరోజు జైల్లో ఉన్న హేమంత్, అతను ఒక రౌడీ షీటర్. ఒక ఎంపీకి రౌడీ షీటర్తో పని ఏంటి? ఈ జి వెంకటేశ్వరరావు కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాడే, అతనికి ఏంటి సంబంధం? కాబట్టి అసలు హేమంత్ తోటి మొత్తం ఉన్న లావాదేవీలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఏమనుకున్నాడు, ఎలాగా మళ్ళా వైసీపీనే వస్తుంది, మనం ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పి 5 ఏళ్ళు కళ్ళు మూసుకుని వీళ్ళు ప్రవర్తించారు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ కిడ్నాప్ వ్యవహారంలో ఈ హేమంత్ అన్నవాడు ఎవడైతే ఉన్నాడో వీడికి ఇవ్వాల్సిన అక్కడ లెక్కలు డొక్కలు ఉంటాయి కదండి, అది ఇవ్వకపోవడంతో ఎక్కడో తేడా కొట్టి హేమంత్ ఏం చేశాడు, ఈ ఎంవివి సత్యనారాయణ కొడుకు ఎవడైతే ఉన్నాడో శరత్ అని, వాడిని కిడ్నాప్ చేశాడు. చేసి వాడిని బాగా బెదిరించి, అంటే వాడిని కొట్టాడని కూడా మనం విన్నాం. వాడి ద్వారా వాళ్ళ తల్లి జ్యోతి ఎవరైతే ఉన్నారో ఆవిడ, తర్వాత వెంకటేశ్వరరావు అన్నాం కదా, జి వెంకటేశ్వరరావు, అతను కూడా అన్నింటిలో ఇన్వాల్వ్డ్ అన్నమాట. అతన్ని పిలిపించి వాళ్ళని 2 రోజులు చిత్రహింసలు పెట్టాడు. పెట్టేసరికి వాళ్ళు 1.70 లక్షలు క్యాష్ అప్పటికప్పుడు తెప్పించిస్తే, అందులో 40 లక్షలు ఈ హేమంత్ ఉన్నాడు కదా రౌడీ షీటరు, వీడి గర్ల్ ఫ్రెండో మరి ఎవరో మనకు తెలియదు, ఒక మహిళకి ఇమ్మని చెప్పాడు. ఆవిడకి ఇస్తే ఆవిడ నేను తీసుకొని పొమ్మందిట డబ్బు. అప్పుడు వీళ్ళు కాదమ్మా, ఈ డబ్బు మంచిదేను, మేము ఇట్లాగ రియల్ ఎస్టేట్లో ఏదో మేము ఇవ్వాలి అతనికి, ఆ డబ్బు ఇదని బలవంతంగా ఇచ్చారో ఏదో జరిగింది. జరిగాక ఏమైంది, ఈ లెక్కలు డొక్కలు తేడాలో ఈ దీంట్లో హేమంత్ అయితే ఇప్పుడు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండేసరికి ఈ హేమంత్ని విచారించడానికి ఇప్పుడు తెలుగుదేశం కూటమి వచ్చాక ఒక పోలీసు ఉన్నతాధికారి వెళ్ళి హేమంత్తో మాట్లాడాడు. మాట్లాడేసరికి హేమంత్, మీరు నాకు గ్యారంటీ ఇస్తే నేను మొత్తం బయట పెడతానని చెప్పాడు. ఈ మధ్యలో ఏం చేశాడు హేమంత్, ఒకసారి కోర్టుకు అతను తీసుకొచ్చినప్పుడు తనకి ఎన్నెన్ని విల్లాలు వీళ్ళు ఇచ్చారు, ఎవరు ఎంవివి సత్యనారాయణ కావచ్చు, వెంకటేశ్వరరావు కావచ్చు, ఎన్ని ఇచ్చారు, విల్లాలు ఎన్ని, తర్వాత స్థలాలు ఎన్ని కార్లు తనకు గిఫ్ట్గా ఇచ్చారు, తర్వాత కొన్ని వాటిలలో బెంగళూరులో సత్యనారాయణ వియ్యంకుడు ఉన్నట్టు, అతనికి ఎన్ని ఇచ్చాడు, ఇవన్నీ రాసి ఒక లెటరు సంతకం చేయకుండా బయటికి రిలీజ్ చేశాడు ఫ్రెండ్స్ ద్వారా. సో ఇప్పుడు హేమంత్ నిన్న మొత్తం అన్ని వివరాలు చెప్పాడు అని మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఎంవివి సత్యనారాయణ ఇరుక్కున్నాడు. అసలు ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే అది యాక్చువల్గా ఏమవ్వాలంటే, ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే అది ఢిల్లీ వ్యవహారం దాకా వెళ్ళాలి కదా. ఎంపీ అనేవాడు ఢిల్లీకి సంబంధించిన వాడు కదా, కేంద్రానికి సంబంధించిన వాడు కదా. మరి ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు? తర్వాత వైసీపీ ఎలాగా నోరు మూసుకుంది. మరి ఇంత నీతులు చెప్పే వీళ్ళందరూ కూడా, బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఆ రోజు ఏం చేశారు, ఎందుకు ఇతన్ని కాపాడారు, ఇతని వెనకాల ఇంకెవరున్నారు, లేకపోతే ఈ దందాలన్నింటిలో కూడా ఇంకా వైసీపీ వాళ్ళు ఎవరెవరున్నారు, ఇవన్నీ బయటికి రావాలండి. ఇప్పుడు సత్యనారాయణ హడిలిపోతున్నాడు. ఇప్పుడు ఈ కిడ్నాప్ విషయం మొత్తం బయటకు వస్తే ఒక ఎంపీకే దిక్కు లేనప్పుడు సామాన్య మానవుడికి ఏముంటుంది?
అదొకటి. రెండోది ఎక్కడెక్కడ అక్రమాలు చేశాడు. ఇప్పుడు అన్నీ కూడా అతను కబ్జాలు చేసినవన్నీ కూడా ఈ వ్యాపారాలు చేసుకోవడానికి ఇప్పుడు అతనికి అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాబట్టి దానికోసం భయపడుతున్నాడు. ఇప్పుడు జనసేనలోకి వెళ్ళలేడు, తెలుగుదేశానికి వెళ్ళలేడు. మరి బీజేపీ వాళ్ళు తీసుకుంటారా మనకు తెలియదు. కాబట్టి ప్రెజెంట్ అయితే జరిగింది ఇది. ఇప్పుడు హేమంత్ రెడీగా ఉన్నాడు మొత్తం బయట పెట్టడానికి. ఎందుకంటే అతను బయటికి రావాలి కదా. అతను బయటికి రావాలంటే అతను నిజాలు ఒప్పుకొని మొత్తం విషయాలు చెప్తే ఈ వెంకటేశ్వరరావు తర్వాత ఈ సత్యనారాయణ ఇద్దరి సంగతి కూడా బయటకు వచ్చి నెక్స్ట్ వాళ్ళు కటకటాలు ఊచలు లెక్క పెడతారు. అప్పుడు కిడ్నాప్ చేశారు, ఓన్లీ డబ్బుల కోసమే చేశారు అని సమాచారం అయితే వచ్చింది. అసలు ఆ కిడ్నాప్ ఎందుకు చేసినట్టు? అదే ఇప్పుడు ఇతను ఈ వెంకటేశ్వరరావు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు ఆయన. సో అంటే స్మార్ట్ సిటీ అంటే ఇవన్నీ వీటికి సంబంధించిందే కదండి. రియల్ ఎస్టేట్కి సంబంధించి మొత్తం అంతా ఉంటుంది కదా, భూములు వ్యవహారాలు. సో అతను ఎంపీ కుమ్మక్కయ్యారని అర్థమవుతోంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇతను తెలిసి చేసిన కుట్రగానే మనం భావించాలంటే ఇవన్నీ కూడా తెలుసుకున్నాక ఇవన్నీ జరిగాయి. ఇందులో సత్యనారాయణ ప్రమేయం ఉంది వీటన్నింటిలో. కాబట్టి హేమంత్తో ఎక్కడో చెడి అతను కిడ్నాప్ చేశాడు. కాబట్టి ఈ కిడ్నాప్ వ్యవహారం మొత్తం బయటకు వస్తే ఇప్పుడు హేమంత్ ఒప్పుకున్నాడని తెలుస్తోంది. నేను అన్నీ బయట పెడతా, నాకు ఇన్ని విల్లాలు ఉన్నాయి, ఇన్ని భూములు ఉన్నాయి, ఇన్ని స్థలాలు ఇచ్చారు, ఇన్ని కార్లు ఇచ్చారు, అవన్నీ చెప్తున్నట్ట. ఒక రౌడీ షీటర్కి ఏకంగా ఎన్ని వందల కోట్లో ఉంది అతను ఆస్తి. ఇప్పుడు 100 కోట్ల పైనే ఉన్నట్టుంది. సో ఒక రౌడీ షీటర్కి ఇంత ఆస్తి ఎలా వస్తుంది? అందుకే వైజాగ్ మీద జగన్మోహన్ రెడ్డి కన్ను పట్టడానికి ఇవన్నీ రీజన్స్ అమ్మా. భోగాపురం ఎయిర్పోర్ట్ మనం చూసాం జవహర్ రెడ్డిది. సో ఎవడికి వాడు ఇంకా అసలు విజయసాయి రెడ్డి ఏం చేశాడో ఇంకా మనకు తెలియదు. ప్రతి ఒక్కళ్ళ మీద ఎంక్వైరీ వేస్తే ఈరోజు జైళ్ళు సరిపోవు వీళ్ళందరినీ పెట్టడానికి, వైసీపీ వాళ్ళని. కాబట్టి కొత్త జైలు కట్టించాలి. ఏది ఏమైనా తెలుగుదేశం త్వరితగతిన వీటి మీద దృష్టి పెట్టి పాపం అని వదిలేయకూడదు. తప్పు చేస్తే ఎవడైనా సరే, వాళ్ళు స్వపక్షమైనా విపక్షమైనా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. పాపపుణ్యాలు కాదు, ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత తెలుగుదేశం మీద ఉంది. కాబట్టి గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన ఇవన్నీ ఏవైతే ఉన్నాయి, దుర్మార్గాలు కావచ్చు, లేకపోతే ఈ భూ కబ్జాలు కావచ్చు, లేకపోతే ఈ వ్యక్తులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు అంతే. అంటే ఇప్పుడు వీళ్ళ మీద ఒకవేళ చర్య తీసుకుంటే కనుక ఎటువంటి చర్య తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు? అంటే డైరెక్ట్ జైలుకి అంటారా? జైలు అంటే ఎట్లా? ఇప్పుడు వాటి మీద మళ్ళీ ఎవిడెన్స్లు, మళ్ళా నిజంగా హేమంత్ మళ్ళీ తిరగబడకుండా ఉండాలి. ఇప్పుడు ఆవేశంలో చెప్పడం వేరు, ఆచరణ దాకా వచ్చేసరికి వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుందో తెలియదండి. ఇప్పుడు ఇంకోటి కూడా ఆలోచించాలి. ఇప్పుడు హేమంత్ కనుక ఇవన్నీ బయట పెడితే కనుక ఇప్పుడు తర్వాత అతని పరిస్థితి ఏంటో కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు అతనికి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి, అతని ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇవన్నీ ఇంటర్లింక్డ్ కాబట్టి అంత తొందరగా జరిగేవి కాదు. కానీ త్వరితగతిని అంటే కొంత అయినా కొంచెం ముందుకెళ్తే బాగుంటాయి ఈ కేసులన్నీ అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి.